హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. రెగ్యులర్గా చేసే మెథడ్ కాదండి, కొంచెం డిఫరెంట్గా చూపించుతున్నాను. ఇలా చేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది మనం డైరెక్ట్గా అన్నంలోకి కూడా కలుపుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. నేనైతే ముందుగా ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఇలాగా శుభ్రంగా కడిగిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశానండి. మరీ చిన్నవిగా కాదు, అలాంటి ఒక్కొక్క కాకరకాయ తీసుకోలేదు. ఈ విధంగా కట్ చేసి మధ్యలో ఘాటులాగా పెట్టాను అనమాట. పైన చెక్క అనేది ఏమీ తీయలేదండి, అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. లైట్గా చేదైతే ఉంటుందండి, పూర్తిగా చేదు లేకుండా అయితే ఉండదు. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైలోకి కారం తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినపప్పు వేసి 2 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఒక 10 నుంచి 12 వరకు వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాల పాటు అన్ని దినుసులు కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకునే విధంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ షాలో ఫ్రై కింద చేస్తున్నాను, మరీ ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు. ఈ ఆయిల్ అంతా కూడా పట్టదండి, ఓన్లీ మనం కాకరకాయలు వేయించుకునేంత వరకే అనమాట. తర్వాత మరలా ఈ ఆయిల్ని పక్కకు తీసేసుకోవచ్చు. సో వీటిని అయితే మరీ కరకరలాడే విధంగా కాకుండా పైన అంతా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల బాగా చక్కగా ఉడికిపోవాలి. అలా వేయించుకోండి. తర్వాత పక్కకు తీసేసుకోండి. స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసి పోపు వేసుకోవడానికి తగినంత ఉంచుకోండి. ఈలోపు మనం వేయించిన దినుసులన్నీ కూడా చల్లారిపోయాయండి. వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి ఇక్కడ కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి పోపుకు తగినంతగా ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇవి వేగేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకోండి. ఆయిల్లో వేయడం వల్ల చక్కగా కలిసిపోతుంది. పోపు అంతా కూడా చక్కగా వేగింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి. కాకరకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, 1/2 kg కాకరకాయలకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందన్నమాట. సో ఇలా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇంకా అంతేనండి, వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మీకు కావాలంటే బెల్లం పౌడర్ అనేది, అంటే బెల్లాన్ని సపరేట్గా దంచి పౌడర్ అనేది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే కొంచెం చేదు కూడా ఉండదండి. సో నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. సో ఇలాగా కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించారంటే లో టు మీడియం ఫ్లేమ్లో కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదండి, ఎంతో ఎమ్మిగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇలా కనుక ఒకసారి కాకరకాయ వేపుడు చేయండి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాకరకాయ వేపుడు అండి 10 రోజుల వరకు నిలువ ఉంటుంది, ఏమీ పాడవ్వదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.